शिवाय गुरवे नमः। 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 సర్వభూతాలయందు ఆత్మను ఆలంబనగా చూచేవానికి సంసారంలో తగులుకొన్న వారిని గురించి కూడా దుఃఖం కలగదు. ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా మరొకటి అతనికి ఏది కనిపించదు. బాగా దప్పిక ఉన్నవానికి ఒక మంచినీటి చెరువులో దాహం తీర్చే నీరు ఏ వైపునైనా సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఆత్మను దర్శించాలనే దృఢమైన కోరిక గలవానికి వెంటనే బ్రహ్మ సాక్షాత్ ఒక్క వాక్యం చాలు. వాడు బోధగా ఇన్ని రోజుల తరబడి అక్కర్లేదు. ఆ దృఢ సంకల్పం ఉంటే చాలు. ఆ పరమాత్మ విశ్వమంతా ఉన్నాడు కనుకనే సాధారణమైన కన్నులు అతనిని పట్టుకోలేవు. అతనికి పుట్టుక, ఉనికి, చావు మొదలైన పరిణామాలు ఏవీ లేవు. కనుకనే అలసట లేకుండా సర్వకాలాల్లో జ్ఞాన రూపుడై తిరుగుతూ ఉంటాడు. అట్టి పరమాత్మను తెలుసుకున్నవాడు ప్రసన్నుడై నిష్క్రియుడై ప్రకాశిస్తాడు. ఇంద్రియాలకందని దర్శన సామర్థ్యం కలవాడుగా ఉంటాడు. ఉపాధుల వల్ల ఏర్పడిన మాలిన్యాలన్నీ తొలగించుకున్నవాడు. ఆ దశలో ఈ సమస్తమునకు నేనే తండ్రిని, తల్లిని, నేనే పుత్రుడను, నేనే ఆత్మను, ఉన్నది లేనిది అంతా నేనే, అన్ని బంధాలు నేనే, అందరూ నాలో ఉన్నవారే, వీరు నావారు కాదు, మేము మీ వారము కాము, ఇలాంటి ఉన్నతమైన భావాలు కలుగుతాయి. అన్నీ నేనే అంటే బ్రహ్మమునందు జగత్తును ఆరోపించే దృష్టి. మీరు నావారు కాదు, నేను నీవాణ్ణి కాదు అంటే జగత్తునంతా తొలగించుకుని కేవలము బ్రహ్మమును మాత్రమే చూసే దృష్టి. నా నెలవు ఆత్మయే, నా పుట్టుక ఆత్మయందే, పడుగు పేగల వలె అల్లుకొనిన దారం వలె అంతయు ఆత్మస్వరూపమే. నా స్థితికి ఏ విధమైన మార్పులు లేవు. చావు పుట్టుక మొదలైన వికారాలు లేవు. నిత్యము మెలకువతో అంతటా చైతన్య రూపంతో నేను కదులుతూ ఉన్నాను. నన్ను తెలుసుకున్నవాడు బ్రహ్మం అవుతాడు, ఆనందంగా ఉంటాడు. ఆ పరతత్వం అణువు కంటే సూక్ష్మమైనది, దివ్య నేత్రం కలిగినది, సర్వభూతాలలో నిత్యం మేలుకొని ఉంటుంది. సర్వభూతాలను పుట్టించి పాలిస్తూ ఉంటుంది. సర్వదేహుల హృదయ పద్మాలలో ఆరని జ్యోతిగా ఉంది. అణువు కంటే సూక్ష్మమైనది అన్న మాటలో బ్రహ్మము నిర్గుణమని గుర్తించాలి. ఆ దృఢత్వం నీకు సడలకుండా ఉన్నప్పుడు వెంటనే సిద్ధిస్తుంది. కానీ మీరు ఆ దృఢత్వాన్ని అలా ఎక్కడ పట్టుకుంటున్నారు? పట్టుకుంటే అసలు ఇన్ని రోజులు సాధన అవసరం ఏమున్నది? అవసరం లేదు గురుగారు. అంతే దృఢంగా మరి. దృఢత్వం మీలో కలగాలి. అది మీరు ఏర్పరచుకోవాల్సింది, మీ బుద్ధిని నిశ్చయం. అలా అవన్నీ ఇన్ని లేవు అసలు. మీకు అసలు ఆ దృఢత్వం ఏది? మీకు ఎంతసేపు బాహ్యమే ఫస్ట్ నిలిపేది బాహ్యం. కాబట్టి మీకు వెంటనే ఎలా సిద్ధిస్తుంది? జనక మహారాజు గురించి కొన్ని వేల సార్లు చెప్పు, కానీ ఎక్కడొచ్చింది? రాలేదు. మీకు అది రావాలి. అది వస్తే కదా మీకు ఏదైనా కూడా సిద్ధిస్తుంది. వెంటనే సిద్ధించాలంటే
దృఢత్వం ఉండాలి. దృఢత్వం సడలిపోకుండా ఉంటుంది అనే నిశ్చయం మీలో కలగటానికి సమయం అక్కర్లేదు. ఎస్, నేను ఇలా ఉంటానని నిశ్చయించుకోవడానికి, ఈ పని చేస్తాను అని బయట బాహ్యమైన వాటిని మీరు నిర్ణయించుకోగలిగినప్పుడు బ్రహ్మాన్ని పొంది తీరుతాను అన్నది ఎందుకు ఇది చేసుకోవటం లేదో అర్థం కాని విషయం. అణువు కంటే సూక్ష్మమైనది అన్న మాటలో బ్రహ్మము నిర్గుణం. పరమాత్మని అర్థం చేసుకోవడానికి కాదు మీరు ప్రయత్నించవలసింది, ఉన్నది పరమాత్మే అన్న దృఢత్వాన్ని పెంచుకోండి. పరమాత్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఆయన అర్థం కాడు. అలా కాబట్టి అలాగే. ఎలా ఉన్నాడు అనేది, ఎందుకు ఈ సృష్టి చేశాడు అంటే అది ఆయన ఇష్టం అంతే, దానికి కారణం లేదు, కార్యకారణాలు ఆయనకి లేవు. కాబట్టి అర్థం చేసుకోవడానికి కాదు, అమ్మ. పరమాత్మ ఉన్నాడు అన్న దృఢ విశ్వాసం పెట్టుకోండి. ఇంతమంది అనుభవంతో చెప్తున్నారు, విన్నారు, దాన్ని అంతే అర్థం చేసుకోవడానికి. ఎలా ఉన్నాడు అంటే మీ మీరు పరిమితికి లోబడిన వారు. మీ యొక్క అమ్మ. ఎప్పుడైతే మీ భావం అపరిమితం అవుతుందో అప్పుడు మాత్రమే అది బోధపడుతుంది. బోధ ఎంత చేసినా సరే, ఎలా ఉంటాడు ఆయన, ఇక్కడున్నవాడు అక్కడ ఎలా ఉంటాడో అని అనగలుగుతాం. మరి గురువు ఎక్కడో ఉంటే మీ మనసుల్లోకి ఎలా వచ్చాడు అంటే దానికి సమాధానం నేను భావించాను అన్నారు, అంతే. ఇది భావించటమే, అమ్మ. అలాగే. తెచ్చుకోవాల్సిందే తప్ప మీరు ఆయన్ని ప్రశ్న వేస్తే ఏ రోజుకి అర్థం కాడు. ప్రశ్నకి అందని వాడు, అమ్మ. అనుభవంతో తెలుసుకోవలసినదే. అమ్మ. కాబట్టి ఆ విచక్షణ రావాలి అంటే అందుకనే యమ నియమాలతో సాధన చెయ్యమని చెప్పి, ఎప్పుడైతే యమ నియమాలతో మిమ్మల్ని మీరు ఆ దృఢంగా విశ్వసిస్తారో ఉన్నది పరబ్రహ్మమే నాతో సహా, అప్పుడు అమ్మ. మీకు విశ్లేషణాత్మకమైన బుద్ధి పెరుగుతుంది. ఆ విశ్లేషణాత్మకమైన బుద్ధి అనండి, స్ఫురణ అనండి, ఇవి మిమ్మల్ని ఉన్నతులుగా అంటే బ్రహ్మంగా తీర్చిదిద్దుతాయి. బ్రహ్మస్థానానికి తీసుకెళ్తాయి అంటే మీరు ఏదైతే అయి ఉన్నారో ఆ విధంగా అమ్మ. మిమ్మల్ని స్థిరముగా ఉంచుతుంది. లేదా స్థిరత్వం ఏది, పరమాత్మను ఎక్కడో దూర తీరాలలో వెదకనక్కర్లేదు, ఏకాగ్రతతో మీలోనే దర్శించవచ్చు. సర్వదేహాల అంతరంలో ఉన్నది ఆయనే. ఈ విధంగా ఆ పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుని సాధకుడు కృతకృత్యుడు కావాలి. ఇదే ఉపదేశ సారం, ఇంతకన్నా వేరేగా అసలు ఏది లేదు. ఎంత బోధ చేసినా ఎలా చేసినా దీనికి మించిన ఏది లేదు. ఎన్ని బోధలైనా ఇక్కడికి ఆగిపోతాయి, అంతే తప్ప దీన్ని మించిన బోధలు లేవు. బ్రహ్మవేద బ్రహ్మ ఏవ భవతి, బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మజ్ఞానమునకు బ్రహ్మ అవుటయే ఫలము. జ్ఞానము సమస్త కర్మములను రూపుమాపు. ధ్రువం జన్మ మృతస్య చ, చచ్చిన వానికి పుట్టుక తప్ప. ఇప్పుడు ఇది మృతస్య చ అన్నట్టు. అజ్ఞాన దశలో బంధము సత్యమే, కర్మము నశించుటయు సత్యమే. కానీ జ్ఞానము కలవారికి రజ్జు సర్పం వల్లే మూడు కాలములందులో బంధం అనేది లేదు. మోహం వలన కనిపించు బంధము మాత్రము జ్ఞానం వలన మరలిపోతుందని భావం. మోహం లేని వారికి మృత్యువు లేనే లేదు. మోహం అనగా ప్రమాదమే. ఆత్మతత్వమును తెలుసుకొనకపోవటమే ప్రమాదం. దానినే మూల జ్ఞానం అంటారు, అదే మృత్యువు. జాగరూకతతో ఉండాలి, తత్వమును చక్కగా తెలుసుకోవాలి, అదే జ్ఞానం. మృత్యువు లేకుండా ఉండటమే మోక్షం నాకు హేతువు. కామము క్రోధము ఉన్నగు రాక్షస లక్షణములు గల అసురులు అజ్ఞానం వలననే మృత్యువునకు చేజిక్కింది. అట్లు కాక జ్ఞానము కలవారైనచో బ్రహ్మమే అవుతారు. మృత్యువు అను అజ్ఞానము ప్రాణులను చేజిక్కించుకుంది, పులివలే మృంగదు, ఏలైనగా దానికి రూపమే లేదు కదా. అజ్ఞానం అనగా ఆత్మతత్వం తెలుసుకొనకపోవటం, ఇదే అసలైన ప్రమాదం.
అసురులు అనగా కామక్రోధ మొదలగు దుష్ట లక్షణములలో రమించువారు. సో దేహము నేను అనుకున్నవాడే దేహం నశిస్తే ఆ దేహం నశించటానే మృత్యు అంటాడు వాడు. ఒక దేహంలో చలనం ఆగిపోయినప్పుడు వాడు మరణించాడని చెప్తారు. దేహ భావనే లేదు అని అవతలి వాడు దేహము లేదా నీది దేహం అని నువ్వు భావించినప్పుడే కదా మృత్యు అంటున్నావు, భయపడుతున్నావు చనిపోతాను అని. లేదా భయం ఎందుకు నీకు? అక్కర్లేదు కదా. అజ్ఞానం అంటే అదే కదా, కామము క్రోధము ఇవన్నీ జీవ లక్షణాలు తెలిసి అనుకోవటం అనుకుంటే మృత్యువను అజ్ఞానము ప్రాణులను చేజిక్కించుకును అన్నారు. పరమాత్మ ఎప్పుడో చెప్పాడు మృత్యు అంటే జీర్ణ వస్త్రాన్ని త్యజించి ఇంకొకటి పొందటమే అన్నాడు తప్ప అక్కడ వేరే ఏమీ లేదన్నాడు. ఆ దేహం నశిస్తుంది తప్ప ఆత్మ అలాగే ఎప్పుడు నిత్యంగా ఉంటుందని చెప్పాడు. జ్ఞానాన్ని తెలుసుకోకపోవటమే, తత్వాన్ని తెలుసుకోకపోవటమే అజ్ఞానం. అదే అసలైన ప్రమాదం. ఈ కామక్రోధాలన్నీ కూడా దుష్ట లక్షణాలే. అలాంటి వాళ్ళే ఈ మృత్యువునకు వసులవుతారు. కాబట్టి అసురులు అంటే దుష్ట లక్షణాలు, సురులు అనగా శమము దమము మొదలగు ఉన్నత లక్షణాలు కలవారు. వారే బ్రహ్మభావాన్ని పొందడానికి అర్హులు. మృత్యు అనగా అజ్ఞానం. జంతువులను తినుట అనే ఈ సంసారమును సంకటమున పడవేయటయే కాని పులివలే మృంగివేయుట కాదు. అది చేయి పనియే కనవచ్చుచున్నది కానీ దాని స్వరూపము తెలియవచ్చుట లేదు కదా. తాటి యందు కలిగిన సర్పభ్రాంతి వంటి అజ్ఞానము నిజమైన పాము వలె కనపడదు కదా అని సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. కొందరు మూఢులు అజ్ఞానము కంటే వేరైన ఆ యముడిని ఆత్మ యందు భావించుకొని మృత్యు అంటారు. నిజమునకు బ్రహ్మమును చక్కగా భావించి అందులో లీనమొకటయ్యే కదా మోక్షము. అనవసరమైన దాన్ని ఎందుకు భావించుకోవటం అని. ఇక ఆ యముడన్న దేవుడు పుణ్యులకు మంగళమును పాపులకు అశుభములను కలిగించుచు పితృలోకమును ఉన్నాడని అంటారు. నిజంగా అతడు లేడు కదా. లేని వాటి గురించి ఎందుకండి గొప్పలు చెప్పటం కానీ భయపడటం కానీ అవసరమా? అనుకొనుచున్న అజ్ఞానము కంటే వేరుగా మృత్యువు కలడని అంటే అది ఎంత మూఢత్వం అన్నారు. యమునిని అంటే ఆ మృత్యువుని ఆత్మలో కల్పించుకుంటున్నారు. అదే కదా భయం, నేను పోతే నా ఆస్తులు ఎవరికి, ఇవి ఎవరు తీసుకుంటారు, ఇది కదా గోల. అసలు ఒక్కసారి నీదంటూ ఏది లేదని నువ్వు గుర్తించిన తర్వాత పంపకాలు ఏమిటండి? వాళ్ళకి వీళ్ళకన్నా పంపకాలు దేనికి అసలు? ఎందుకు అది బుర్రలో? నేనే లేను అంటుంటే మళ్ళీ పంపకాలు ఏమిటండి? వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా? నువ్వే లేవంటుంటే మళ్ళీ నీ ఆస్తులు నీ నగలు నీ గోలంతా ఏమిటండి? నేను పోయాక ఇస్తాను, నువ్వు పోయాక నువ్వు ఇచ్చేదండి వాళ్ళే తీసుకుంటారు. అందరూ ఏమంటారు పోయాక వాడు ఏమన్నా మళ్ళీ వెనక్కి వచ్చి ఇస్తాడండి? వెనక్కి వస్తే మీరుంటారా? మీరు పోతారు. నేను పోయాక అవసరం లేనివన్నీ దేనికర్లేనివి. కాబట్టి లేని ఏముండి లేని మృత్యును తలుచుకోవటం ఎందుకు, భయపడటం ఎందుకు, ఉన్న ఆస్తుల గురించి ఆందోళన చెందటం ఎందుకు? అసలు మీ ఏముందండి? ఇప్పుడు మీరు ఆ షాప్ లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొన్నారు కాబట్టి నాది నాది అంటున్నారు. మీ డబ్బులు నిజం పడితే మీ డబ్బులు అంటే ఎక్కడున్నాయి? మరి ఏది నాది కాదన్నప్పుడు ఇంకా మృత్యు గురించి ఎందుకండి? వినక్కర్లేదు, దాన్ని తట్టుకోక్కర్లేదు, దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాల్సిన అవసరమే లేదు. మృత్యుని అర్థం చేసుకోమంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోమంటే ఏదో పురాణాల్లో కొంత యముడి ప్రస్తావన ఉంటుంది. అక్కడ వాళ్ళు బ్రహ్మాలు కాదు కాబట్టి ఇలా జరుగుతుందిరా యమలోకంలో అలా అని ఏదో చెప్తారు. అప్పుడైనా బుద్ధి వచ్చి జ్ఞానం తెచ్చుకుంటాడు. తన త్రాటి యందు సర్పాన్ని తెలివి తక్కువతనము చేత భావించినట్లు ఈ యొక్క మరణాన్ని యమునిని కూడా ఆత్మ యందు అజ్ఞానము చేత నరుడు కల్పించుకున్నాడు. కాబట్టి అది లేకుండా చేయటం ఏమిటి అంటే ధ్యానమే ఉపాయము, బ్రహ్మచర్యమే ఉపాయము.
కాబట్టి బ్రహ్మమునందు చర్య, అందుకే చెప్పింది ఆచరణనే బ్రహ్మచర్యము అంటే. తానే ఆత్మ అను జ్ఞానమును పొందు, తానే ఆత్మ అను జ్ఞానాన్ని పొందాలి. సమస్తమైన కల్పనలను తోసివేయాలి. భ్రమలే ఉంటదంటే ముందు దేహం అనేది పోతే ఇంకెక్కడున్నాయండి సంపదలు? అవి నాది, గృహస్థాశ్రమంలో ఉంటాయి కదండి, మన డబ్బులు దాచుకోవాలి, ఇవన్నీ వ్యర్థమైనవే. బుద్ధి కరెక్ట్ గా ఉందనుకో, ఏది లేదనుకో, బుద్ధిలో ఏ భేదం లేదనుకో, అప్పుడు ఆ తాపత్రయం అమ్మా ఉండదు. అందరికి అమ్మా డబ్బులు అనుభవిస్తున్నారా? ఆనందంగా ఉన్నారా? లేదమ్మా. డబ్బున్న వాళ్ళంతా అసలు ముందు ఆ డబ్బు మీద వ్యామోహం పోవాలి. అందుకని దేహం మీద అభిమానం పోతే డబ్బు మీద పోతుంది, బంధువుల మీద బంధాల మీద పోతుంది. అవన్నీ అలా అని వాళ్ళని ఏం తిట్టమనట్లేదు, కొట్టమనట్లేదు, లేదా ఎవడరా నువ్వు అనక్కర్లా. ఎంతవరకు అమ్మా అంతవరకు సరిపోతుంది. అంతేగాని అందరూ బ్యాంకుల్లో దాచుకున్నారండి, ఎంతవరకు ఉపయోగపడుతుంది? లేదమ్మా. బ్యాంకులో డబ్బు ఉందని అదేదో సినిమా పాటలు అలాగా మృత్యు ఆగిపోతుందా వాడికి డబ్బు ఉందని? చెప్పగలరా? ఏది చచ్చిపోకుండా కాదు వాడి దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, వాడు కొంచెం లేచేస్తే తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తాడు, ఆ తర్వాత వీడిని చంపేద్దాం అనుకుంటారా? అంటే డబ్బు అనేది అదని డబ్బు లేని వాళ్ళు బతకట్లేదా? పరబ్రహ్మం తెలిసిన తర్వాత కూడా ఇంకా డబ్బు, నగలు, లేకపోతే ఇంకోటి ఏదో, నా వాళ్ళు, నా పిల్లలు, నా మొగుడు, నా భార్య అన్ని అనుకుంటే, అందుకని అసలు ఏది లేదు. హాయిగా ఆనందంగా ఉండు, ఎప్పుడు ప్రసన్నంగా ఉండు. అమ్మా సురగుణ ఈ కామ క్రోధాలు వేరేవన్నీ లేకుండా తాడు పాము అనుకున్నంతసేపు ఒడిగిపోతావు. నీకు ఆనందం ఎక్కడొస్తుందండి? తలుపులు వేసుకుని లోపల ఉండదమ్మా బిక్క చచ్చిపోయి ఉంటారు. అదే ఆ, తాడు తర్వాత తలుపులు తీసుకుని హాయిగా ఆనందంగా ఉంటారు. అలాగే అవునమ్మా ఆనందంగా ఉంటే నీకెందుకు? నీ అవసరానికి ఒకరాగా నువ్వు ఎందుకు ప్రవర్తించాలి? అప్పుడే కదా బాగా. ఆ, అబ్బో నాకు అవసరం ఆ, వస్తుంది అని డబ్బులు, ఏం లాభం? నేను మొన్న చెప్పాను కదా, ఒక ఆయన ఉన్నట్టుండి ఆయనకి ఇదైంది. ఆయన సెల్ ఫోన్ పాస్వర్డ్ తెలియదు, బ్యాంక్ పాస్వర్డ్ తెలియదు. ఎన్ని తిట్టుకున్నారు పిల్లలు? ఏం లాభం అండి? కోట్లు బ్యాంకులో ఉన్నాయి, సరే కొడుకు దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదో ఖర్చు పెట్టాడు. తిట్టుకుంటూ ఖర్చు పెట్టడానికి వేరే దానికి భేదం లేదు. ఇప్పటికే నేను ముందు చెప్పి కూడా ఎవరికో ఒకళ్ళకి చెప్పు, లేదా రాసి ఉంచు నాన్న అని చెప్పినా కూడా వినలేదు. ఇప్పుడు పోయాడు. మరి అవును, మరి ఇప్పుడు అక్కడ ఏదన్నా కావాలన్నా సరే ఆయన ఇది లేనిదే ఎందుకు ఇస్తాడండి ఎవడైనా? అప్పుడు కాల్ చేసి ఆయన ఉన్నాడు, అన్కాన్షియస్ కోమాలో ఉన్నాడని చెప్తే అప్పుడు ఏదో మానవతా దృష్టితో కొంతమంది వాళ్ళకి రిలీజ్ చేశారు. ఆ పాస్వర్డ్ లేవో ఇది చేసి దాన్ని మార్చేయడానికి ఒప్పుకున్నారు, ఏదో జరిగింది. మరి అందరూ మీరు ఇట్లానే మరి ఎందుకు వచ్చిందండి? దాని బదులు హాయిగా పిల్లవాడు చెప్పాడు, ఆ పని ఏదో చేసేస్తుంటే, అదేదో ప్రేమగా ఉండుంటే అయిపోయేదా? ఆయన కోమాలోంచి వచ్చారా? 5-6 నెలలు కోమాలో ఉండి చనిపోయాడు. ఏం చేసుకున్నాడండి? కొడుకు ఏమన్నాడు? ఏం లాభం, ఇంత సంపాదించాడు, సుఖపడనే లేదు అన్నాడు. కష్టపెట్టాడు అనుకున్నాడు. మరి దేనికండి అవన్నీ? ఏదో ఏదో అనుకోవటం ఎందుకు? ఆ అభిమానం. ఆయన ఉన్న వాళ్ళు అందరితో ప్రేమగా ఉండండి, ఎవరు వద్దన్నారు? చక్కగా. అంతేగాని అవసరానికి ఓ రకంగా, అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఇంకో రకంగా దేనికి అవన్నీ? ఎవరైనా సరే అక్కడ నీ వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ లేదు, ఎవరితో అయినా ప్రేమగా ఉండండి. అమ్మా అలాగేనమ్మా ఏమిటి బాధ అసలు? కోపం వచ్చింది, బాధ స్థితిలో ఉండమన్నాడు, కోపం వచ్చింది, కోపడండి. అది ధర్మమా కాదని తెలుసుకుంటే చాలు కదా మీకు. ధర్మంగా అవును మీరు నిర్భయంగా ఉండగలుగుతారు, ఎప్పుడైనా ఏ అవును పరిస్థితులైనా హాయిగా ఉంటారు. ధర్మం కాదన్నప్పుడు కదండి మొదలైంది. అవును అంతేనమ్మా ఉన్నప్పుడు అదే రమణ వారు చెప్పింది, అందుకని సహజ స్థితిలో ఉండొచ్చు. అధర్మంగా ఉన్న వాళ్ళే అవసరానికి ఒక రకంగా ఉంటారు. అవసరం ఉన్నప్పుడు నవ్వుతారు, అవసరం లేదా నవ్వరు. అవసరం ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడతారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఇష్టమైతే ఒకటి, ఇష్టం లేకపోతే ఒకటి లాగా ఉంటారు. అమ్మా ఏమంటే నాది ఇదే సహజ లక్షణం అంటే చేసేది లేదు.
మృత్యు భయము లేకపోతే నరకాసుడి భయమో, నరకాసుడు కాదు యముడి భయమో, నరక భయమో ఉంటుంది. అనుభవించాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. వద్దమ్మా అవన్నీ లేదు కదా. నీకు ఇప్పుడు ఏమొద్దమ్మా అద్వైతం చెప్పబడింది. నువ్వు ఇలా ఉండరా, అలా ఉండకూడదు, ఇలా ఉంటే నీకు ఇంతటి ఆనందం ఇక్కడ బతుకున్నప్పుడే లభిస్తుంది. చచ్చాక ఆనందం ఏమిటండి? స్వర్గంకి వెళ్ళి చచ్చాక ఆనందిస్తారు. వాడికి మళ్ళీ మళ్ళీ భూలోకంలోకి వచ్చాక నేను రమ్మతో డాన్స్ వేసాను అన్న విషయం గుర్తుంటుంది. వాడు భూలోకాల్లోకి వచ్చి నేను రమ్మతో డాన్స్ వేసామని చెబుతాడా? అలాంటివన్నీ ఏమి ఉండవు కదా పాపం. లేదు తల్లి. మరి ఇంకా మరి అలాంటప్పుడు ఎందుకు ఇది? లేదమ్మా ఎండమావులలో నీరుంటుందా? పరిగెత్తే వాడికి బాధ తప్ప ఏముంటుంది? శుభం భూయాత్.